ద లార్డ్. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగాలని, ప్రభుతో కలిసి జీవించాలని, ఆయనతో సహవాసం చేయాలని చెప్పి ఆశపడుతున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు తన విశేషమైన కృపతో, మహిమతో, శక్తితో నింపాలని కోరుతున్నాడు. అటువంటి వాళ్ళ అందరి ఆశను దేవుడు భంగం కాకుండా సంపూర్ణంగా నెరవేర్చబోతున్నానని మాట్లాడుతున్నాడు. అది త్వరలోనే మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 59:21. నేను మీకు ఒక వాగ్దానం ఇచ్చాను. యెషయా గ్రంథం 59:21లో దానిలో మీరు మీ పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈవెన్ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను, మీ పిల్లలు ప్రవచిస్తారా అంటున్నాడు, మీ యవనులు దర్శనం చూస్తారు, మీ వృత్తులు కలలు కంటారు. దేవుని బిడ్డల పని వాళ్ళు పనికత్తి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. మీన్స్ కుటుంబ సభ్యులందరి పైన తన ఆత్మను దేవుడు కుమ్మరించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని యొక్క ఉద్దేశం అదే. మీరు ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడటానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇప్పటికే మీరు పరిశుద్ధాత్మ పొందకపోతే మీరు ఇంకా ప్రభు రాకడికి సిద్ధపడలేదని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మన సిద్ధపరిచేవాడు. పరసంబంధమైన ఆ హోపును, ఆలోచనను మనకు పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నిరీక్షణ లేనివారుగానే కదా పరిగణించబడతారు. ఈరోజు దేవుడు మీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిద్దామని చెప్పి ఆశపడుతున్నాడు. ఈరోజు మనకు దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 14:14లో, నా నామములో మీరు ఏం అడిగినా నేను ఇస్తాను, ఈ పరిశుద్ధాత్మతో సహా నేను ఇస్తాను, ఆ అడుగుతున్న వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను కుమ్మరిస్తానని లూకా సువార్త 11:13లో అంటున్నాడు. అయినప్పటికీ పాస్టర్ గారు మేము అడుగుతున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, ఉపవాసం ఉంటున్నామండి, ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు, నేను ఆత్మలో ఫ్లో అవ్వట్లేదు, నాకు ఇతరులాగా దర్శనాలు కలలు రావట్లేదు, ఆత్మతో ఒక అన్యోన్య సహవాసం నాకు లేదు, ఏదో భావోద్రేకపడుతున్నానేమో అనిపిస్తుంది, ఆత్మ విషయంలో నింపుదల విషయంలో నేను కాస్త భావోద్రేకపడుతున్నానేమో నాకు అనిపిస్తుంది, కానీ నిజముగా దేవుని ఆత్మతో నింపబడలేదు పాస్టర్ గారు అంటున్నారేమో. దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా గనక మీరు అంటే ఇంకొక మాట కూడా మీరు పాటించాలి. ఏంటది? అపోస్తల కార్యం చూడండి 5వ అధ్యాయం 32వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. ఎవరికి చెప్పండి? విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ అనే మాట రాయబడి ఉంది. అంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడితే మీరు అడగటం మాత్రం కాదండి, ప్రార్థించటం మాత్రం కాదు, ఉపవాసం ఉండటం మాత్రం కాదు, మీరు దేవునికి లోబడాలి. దేవునికి ఎలా లోబడతామండి? అయ్యా, మీరు వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్టు బైబిల్లో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మీరు లోబడాలి. వాక్యం ఏమంటుంది? బాప్టిజానికి గురించి మాట్లాడుతుంది, నీటి బాప్టిజానికి గురించి మాట్లాడుతుంది. అపోస్తల కార్యం 2:38లో ఏమని రాయబడి ఉంది? ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. ఎస్, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నవారా కాదనే విషయాన్ని ఆలోచించండి. అంతేకాదు, బైబిల్లో రాయబడి ఉంది, ఎడతెగకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. బైబిల్ మనల్ని ప్రార్థనలు గడపమంటుంది. మరి మీరు ఆ వాక్యానికి లోపడుతున్నారా, దేవుని సన్నిధిలో గడుపుతున్నారా లేదా అనే విషయాన్ని ఒకసారి మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అపోస్తల కార్యంలో 1:14లో మీరు చదివితే ఎడతెగకుండా 10 రోజులు ప్రార్థన ఉన్నారు కాబట్టి ఆత్మతో నింపబడ్డారు.
తర్వాత 4 అపోస్తలుల 4:30-31 ప్రార్థనలో ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. తర్వాత అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం ప్రార్థనలో ఉన్నారు ఎఫెసీ సంఘం. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. కాబట్టి ఈవెన్ పాత నిబంధనలు చూస్తే సొలొమోను ప్రార్థన చేస్తుండగా దేవునికి అగ్ని దిగి వచ్చినట్టుగా 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తున్నాం. సో ఇవన్నిటి బట్టి చూస్తే దేవునికి లోబడాలి. మీరు జస్ట్ అడగటం మాత్రం కాదు, వాక్యానికి లోబడాలి. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన ఆశ ఉంటే ప్రార్థనలో గడపాలి. ఈరోజు ఈ మాటకు మీరు లోబడండి, దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను. నీ వెలుగుతో, మహిమతో, శక్తితో నింపండి ప్రభా. 2 ఫలాత్మతో నింపండి, 2 ఫల అభిషేకముతో నింపండి ప్రభా. నీకు విధేయులవుటకు సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.